మైసెల్ఫ్ డాక్టర్ ప్రమీల. ఈరోజు మనము అందరిలో కామన్గా వెరీ కామన్గా లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పడుతున్న ప్రాబ్లము ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాము. చాలామంది వాళ్ళ లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక టైంలో ఏదో ఒక ఏజ్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్తో ఉన్న కామన్గా సఫర్ అవ్వడం అనేది మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు తగ్గట్లేవు, ఒకసారి వచ్చిన ఫంగల్ ఇన్ఫెక్షన్ మంత్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ ఎందుకు కొనసాగుతుంది, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు తగ్గకపోవడానికి రీజన్స్ ఏంటి అనే దాని గురించి నేను వివరిస్తాను. ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చాలామంది తామర అని, రింగ్ వామ్ అని, ఎల్లమ్మ పలక అని రకరకాల పేర్లతోనే పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది బాడీలో ఎక్కడైనా రావచ్చు. అంటే హెయిర్కి రావచ్చు, స్కిన్కి రావచ్చు, నెయిల్స్ లోపల కనిపించవచ్చు. ఎక్కడైతే చర్మము ఫోల్డ్స్ ఎక్కువ ఉండి అక్కడ స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుందో ఆ భాగాలల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ కనపడుతుంది. చంకలు, పిరుదులు, గజ్జలు, ఇలా ఎక్కడైతే స్వెట్టింగ్ ఎక్కువ ఉండి ఏరేషన్ తక్కువ ఉన్న ప్లేస్లు ఏవైతే ఉంటాయో బాడీ పార్ట్స్లో అక్కడే ఎక్కువ ఫామ్ అవుతుంటుంది. అయితే ఈ ఫామ్ అయ్యే ప్లేస్ని బట్టి బాడీ మీద ఫామ్ అయితే టీనియా కార్పోరిస్ అని, తలలో ఫామ్ అయితే టీనియా క్యాపిటిస్ అని, అదే థైస్లో గజ్జలలో ఫామ్ అయితే టీనియా క్రూరిస్ అని, ఇట్లా రకరకాలుగా పేర్లతోనే పిలుస్తుంటారు ఆ ప్లేస్లలో ఫామ్ అయ్యే దాన్ని బట్టి. అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎవరి లోపల ఎక్కువ కనపడుతుంది, ఎవరి లోపల ఎక్కువ కామన్గా చూస్తున్నాము అంటే హాట్ క్లైమేట్లో ఉన్న వాళ్ళ లోపల ఒకటి. రెండోది వచ్చేసి కోస్టల్ ఏరియాల్లో ఉండడము, చెమట ఎక్కువ ఉన్న చెమట అంటే ఈజీగా స్వెట్ రావడము, అంటే సముద్ర తీరాలల్లా ఇలాంటి ప్లేస్లో ఉండే వాళ్ళకి ఈ స్వెట్టింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ చూస్తున్నాం. అంతేకాకుండా కొంతమంది పిల్లలు హాస్టల్ నుంచి రాగానే మా ఇంట్లో అందరికీ, మా హాస్టల్లో ఉంటాడు మా బాబు, ఇంటికి రాగానే అందరికీ ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యిందని చెప్తూ ఉంటారు. సో హాస్టల్లో ఏమవుతుంది అని అంటే స్నానం చేయంగానే పిల్లలు గబగబా తుడుచుకోకుండా ఎంబడే బట్టలు వేసుకోవడము, ప్రాపర్గా హైజీన్ మెయింటైన్ చేయకపోవడము, వాళ్ళ క్లాత్ దుస్తులు ఏవైతే ఉంటాయో అవి కామన్గా వాష్ చేయడము. ధోబీ వాష్లో ఒకరికి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఈజీగా అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఇదివరకు చిన్నపిల్లలల్లో అంటే 13 ఇయర్స్ బిలో 13 ఇయర్స్ 12 ఇయర్స్ పిల్లల లోపల, అంతేకాకుండా ఇటు 12 బిఫోర్ అండర్ 12 ఇయర్స్ ఏజ్ లోపల, ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళ లోపల, 60 ఎబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళ లోపల ఫంగల్ ఇన్ఫెక్షన్ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న నవడేస్ లైఫ్ స్టైల్కి ఏజ్కి సంబంధం లేకుండా ఎవరి లోపలైనా ఎప్పుడైనా ఈజీగా స్ప్రెడ్ అయ్యే ప్రాబ్లంగా మారిపోయింది. ఇలా ప్రాబ్లంగా మారిపోవడానికి కారణం వచ్చేసి ఫస్ట్ థింగ్ మన లివింగ్ స్టైల్ అనేది మారడము. గత 20 ఇయర్స్తో పోలిస్తే ఇప్పుడున్న లివింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉండడం. ఎలాగంటే ఓపెన్ హౌసెస్ అనేది చాలా తగ్గిపోయినాయి. ఓపెన్ హౌస్లో ఏమవుతుందనంటే ఎండ ఎక్కువ పడడము, కంటిన్యూస్గా ఇంట్లో ఉన్న వస్తువులు కానీ ఫ్లోర్ కానీ ఏవైనా అల్ట్రావైలెట్ రేస్కి ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అక్కడ ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియాలు, వైరస్లు ఫామ్ అయ్యే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటాయి ఫ్లోర్ మీద. ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఏమవుతుంది అని అంటే ఎప్పుడు మనము డోర్స్, కిటికీలు వేసుకుంటుంటాము. అది దుమ్ము వల్ల కావచ్చు, సౌండ్ పొల్యూషన్ వల్ల కావచ్చు. అయితే ఏమవుతుంది అని అంటే ఫ్లోర్ మీద చెమ్మ పేరుకొని పోతుంటుంది. ఎప్పుడైతే ఈ చెమ్మ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, ఈజీగా ఆర్గానిజమ్స్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. అది మళ్ళీ ఫంగల్గా అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రెండోది వచ్చేసి వెస్ట్రన్ కల్చర్ని మనము తీసుకుంటుంటాం. వెస్ట్రన్ కల్చర్లో మంచి కాకుండా చెడు ఎక్కువ ఫాలో అవుతుంటాము. అది వచ్చేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి వెస్ట్రన్ కమోడ్స్. వన్స్ మనం వెస్ట్రన్ కమోడ్స్ని అలవాటు చేసుకుంటే దాన్ని చాలా ప్రాపర్గా హైజీన్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంటుంది. అలా కాకుండా పబ్లిక్ టాయిలెట్స్, సినిమా థియేటర్స్, పార్కులు, ఈ మాల్స్ లోపల ఈ వెస్ట్రన్ కమోడ్స్ని ప్రాపర్గా హైజీన్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల కంటిన్యూస్గా చాలామంది అదే తిరిగి వాడడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒక్కరికి ఉంటే మిగతా వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడో ముఖ్యమైన పాయింట్ వచ్చేసి
మనం వాడే దుస్తులు, మనకున్న ఈ ఇండియన్ క్లైమేట్కి, హాట్ క్లైమేట్కి మనము కాటన్ దుస్తులు ఎంచుకుంటుంటాము. లూజ్గా వాడడము, షెరారస్ వాడడము, ఈ ధోతి స్టైల్లో వాడడము, లుంగీలు, మగవాళ్ళైతే లుంగీలు కట్టుకోవడము, ఇలా మన క్లైమేట్ని బట్టి, మనకున్న సిచ్యువేషన్ బట్టి మనము ఇవి ఫాలో కావాలి. అలా కాకుండా మనము వెస్ట్రన్ స్టైల్లో డ్రెస్సింగ్ నీట్గా ఉండాలని జీన్స్ వేసుకుంటుంటారు, లెగ్గిన్స్ వేసుకుంటుంటారు, జెగ్గిన్స్ వేసుకుంటుంటారు. ఈ టైట్గా బట్టలు వేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఏరియేషన్ లేకపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది అక్కడ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకరికి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఏమవుతుంది, ఈజీగా మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంటుంది. 4 ముఖ్యమైన పాయింట్ వచ్చేసి, ఒకసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశము తక్కువ ఉంటుంది. కొంతమందికి స్ప్రెడ్ అవుతుంది, కొంతమందికి స్ప్రెడ్ అవ్వదు. దీనికి కారణం వచ్చేసి వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్. ఇప్పుడు నవడేస్ ఉన్న లైఫ్ స్టైల్లో ఇమ్యూనిటీ అనేది చాలా తగ్గిపోయింది. రెసిస్టెన్స్ అనేది తగ్గడం వల్ల ఏమవుతుంది అని అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మనకు అంటే ఎవరికైతే వీక్ ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఎలాగైతుంది అని అంటే వర్కింగ్ అవర్స్ అనేది ఒకటే దగ్గర కంటిన్యూస్గా వర్క్ చేయడము, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండడము, ఆఫీస్కి వెళ్ళినా కూడా ఒకటే దగ్గర కూర్చొని అట్లీస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా ప్యూర్ని అడిగి తెప్పించుకుంటుంటాము. ఇలా కంఫర్ట్ లైఫ్ వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే అందరి మీద డిపెండ్ అవ్వడం వల్ల మనలో ఈ క్యాలరీస్ ఖర్చు కాకపోవడం వల్ల మన ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంటుంది. ఇది తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే వచ్చే ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోతుంటుంది. ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఫుడ్ ప్యాటర్న్ అనేది తాజా కూరగాయలు, పండ్లు ఇవి కాకుండా జంక్ ఫుడ్, ఈజీగా ఏదైతే ఫుడ్ అవైలబిలిటీ ఉంటుందో అవి తినడము, వీటన్నిటికి కారణం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గడం వల్ల మన బాడీ అనేది ఈ ఆర్గానిజమ్స్తోన, ఫంగైతోన ఫైట్ చేయడం అనేది తగ్గిపోతుంటుంది. ఇలా తగ్గడం వల్ల ఏమవుతుంది అని అంటే ఫంగల్ ట్రీట్మెంట్కి యాంటీ ఫంగల్ మెడిసిన్స్, క్రీమ్స్, స్టిరాయిడ్స్ వాడినా కూడా మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ వీళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు. అది ఎలా జరుగుతుంది అని అంటే ఒకసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా ఫైట్ చేసింది అనుకోండి, అప్పుడు మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గేది. ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ ఒక కోర్సులో ఒక 1 మంత్ మెడిసిన్ వాడితే వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ అనేది చాలా తగ్గేది. ఇప్పుడు అలా కాదు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, చాలా ఇయర్స్ అయింది, 1-2 ఇయర్స్ అయింది, ఇంకా తగ్గట్లేదు, ఆన్ అండ్ ఆఫ్ ఒక 3 మంత్స్కి 2 మంత్స్కి రికవర్ అవుతుంది అని పేషెంట్స్ ఎక్కువ మంది చెప్పడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ వచ్చేసి చాలామందికి డయాబెటీస్ ఉండడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు. కొంతమందికి హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తగ్గుతున్నాయి. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తగ్గుతుందో వాళ్ళ లోపల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడం అనేది చాలా కష్టంగా మారుతుంది. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఒకసారి స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని ఎలా తగ్గించుకోవాలి, హోమియోపతిలో మెడిసిన్స్ ఎలా ఉంటాయి అని అంటే అంటే మెడిసిన్ ఇచ్చే విధానం అనేది వాళ్ళ బాడీ నేచర్కి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మైండ్ పిక్చర్, బాడీ పిక్చరు రెండు సమన్వయంగా తీసుకొని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ ఇమ్యూనిటీ అనేది ఫస్ట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెరుగుతుందో అప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ని ఇయర్స్ టుగెదర్ ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఒక 2-3 మంత్స్లోనే చాలా బాగా రికవరీ చేయవచ్చు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చి ఏమేం ఫుడ్ తీసుకోవాలి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే, ఫంగల్ ఇన్ఫెక్షను ఒకసారి వస్తే ఎందుకు తగ్గట్లేదు, రిపీటెడ్గా ఎందుకు వస్తుంది అనే పాయింట్స్ ఎక్కువ అడుగుతుంటారు. ఇందుకు కారణం వచ్చేసి చాలామంది ఫస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు సెల్ఫ్ మెడికేషన్ వాడడము, ఫ్రెండ్స్ని అడిగి మెడిసిన్ వాడడము, మెడికల్ షాప్కు వెళ్ళి ఏదో ఒక క్రీమ్ని కౌంటర్ బేస్లో తీసుకోవడం జరుగుతుంది. 90% ఫంగల్ ఇన్ఫెక్షన్కి డాక్టర్ దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు. ఏముందిలే చిన్న పారాసిటమాల్ జ్వరానికి వాడినంత సింపుల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్కి మెడికల్ షాప్కి వెళ్ళడము, సింపుల్గా యాంటీ ఫంగల్ క్రీమ్స్ వాడడము, ఏముందిలే తగ్గింది, కొద్దిగా రిలీఫ్ వచ్చింది అని దాన్ని పోస్ట్పోన్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందనంటే ఆ వ్యక్తి నుంచి మళ్ళీ అతను ఒక దగ్గర కూర్చుంటాడా, కూర్చోడు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, బయట తిరుగుతుంటాడు.
ఒకసారి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎయిర్స్ అంటే ఎయిర్ బోర్న్ కూడా జరుగుతుంటుంది. ఫంగల్ స్పోర్స్ అనేవి ఎయిర్ బోర్న్ ద్వారా చాలామందికి ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంటుంది. ఒకసారి ఫంగై ఒక ఫ్లోర్ మీద ఉంటే అది ఒక 1 మంత్ వరకు అది బతికే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే లక్షలలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ కాకుండా ఉండాలి, ఒక్కరికే పరిమితం కావాలి అని అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి, ఫస్ట్ థింగ్ వాళ్ళు హాట్ వాటర్తోన డైలీ 2 టైమ్స్ స్నానం చేయడము. రెండోది వచ్చేసి లూజ్గా బట్టలు వేసుకోవడము, జీన్స్ లాంటివి అస్సలు వాడొద్దు. కుదిరితే వాళ్ళు వేసుకున్న బట్టల్ని బయట నుంచి కాకుండా, బయటకు కనిపించేదాన్ని కాకుండా లోపల నుంచి ఐరన్ చేసుకోవాలి. ఇవి ముఖ్యమైన పాయింట్స్. మూడోది వచ్చేసి వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయడము. వాళ్ళ దుస్తుల్ని కానీ వాళ్ళ థింగ్స్ని కానీ వేరే వాళ్ళతో కలపకుండా వాళ్ళు అంటే సపరేట్గా వాళ్ళ బట్టల్ని ఉతకడము, అంటే హైజీన్ మెయింటైన్ చేయడము, లూజ్గా బట్టలు వేసుకోవడము, జీన్స్ వేసుకోకపోవడము, 2 టైమ్స్ కంపల్సరీ బాత్ తీసుకోవడము. రెండోది ఎయిరేషన్ ఉండే విధంగా చూసుకోవడము, స్లీప్ ప్రాపర్ వేలో చూసుకోవడము. స్లీప్ అంటే ఇప్పుడు నైట్ లైఫ్ స్టైల్ ఎక్కువ పెరగడం వల్ల స్లీప్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. 8 అవర్స్ని స్లీప్ని ఏదో ఒక టైంలో ఒక 4 to 5 అవర్స్ నిద్రపోవడం ద్వారా మెలనిన్ అనే హార్మోను తగ్గిపోవడము, గ్రోత్ హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ కాకపోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది పడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో అప్పుడు ఏ ట్రీట్మెంట్ అనేది సవ్యంగా పనిచేయదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మైండ్ని స్ట్రెస్ ఫ్రీ ఉంచుకోవడము, హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉంచుకునే విధంగా చూసుకోవడము, ఫుడ్ని బ్యాలెన్స్గా తీసుకోవడము. వీటన్నిటినీ ఫాలో అవుతూ సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ వాడడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ని ఒకరికే పరిమితం చేసి పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.